ఎగ్ ఆమ్లెట్ ఈ టైప్లో ఒక్కసారి చేసి చూడండి, ఎప్పటికీ వదలరండి. ముందుగా కోడిగుడ్లు కొట్టి ఒక బౌల్లోకి పోసుకునేసి దాంట్లో చిటికెడు పసుపు, మిరియాల పొడి, సాల్ట్ ఇవి 3 వేసాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకునేసి ఆ తర్వాత కరివేపాకు వేసి ఇలా వేగనిచ్చి పచ్చిమిరపకాయలు కూడా వేసి ఈ టైపు వేగాక చిటికెడు పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ ఇవన్నీ వేసాక కారం కూడా వేసి ఇలా వేగనిచ్చుకునేసి దీంట్లో కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు వేగాక ఇప్పుడు కలిపి పెట్టిన ఈ కోడిగుడ్డు సొన మొత్తాన్ని దాంట్లో పోసేసుకునేసి ఆ తర్వాత దీన్ని మూత పెట్టి బాగా ఇలా ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ టైప్లో తిరగేసుకోవాలి. మనకి ఎలా తిరగేయటం వస్తే ఆ టైప్లో తిరగేసుకునేసి ఇప్పుడు దీన్ని రెండు వైపులా సేమ్ ఇదే విధంగా తిరగేసుకుంటూ బాగా కాలనివ్వాలి. ఈ టైప్లో ఆమ్లెట్ రెడీ అయిపోయినాక ఇప్పుడు తీసేసి సర్వ్ చేసుకునేసి ఇక వేడి వేడి అన్నంలోకైనా సరే దేనిలోకైనా సరే ఏ కూర చేసినా దాని పక్కన దీన్ని నంచుకొని తింటే సూపర్.